హలో అండి. నేను డాక్టర్ సాయి శ్రీకృష్ణ, కన్సల్టెంట్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, యాపిల్ హాస్పిటల్, తణుకు. చాలా మంది పేషెంట్స్ అడుగుతున్న ప్రశ్న, ఒకసారి స్ట్రోక్ వస్తే మళ్ళీ వస్తుందా అని. యూజువల్ గా రీసెర్చ్ ప్రకారం ఒకసారి స్ట్రోక్ వచ్చిన తర్వాత 1 సంవత్సరం లోపు స్ట్రోక్ తిరిగి రావడానికి 11% ఛాన్స్ ఉందండి. అంటే 100 మందిలో 11 మందికి వచ్చే ఛాన్స్ ఉంది. అది రాకుండా ఉండాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటి అంటే, మొదటిసారి స్ట్రోక్ వచ్చిన తర్వాత అది స్ట్రోక్ కారణాలు జాగ్రత్తగా విశ్లేషించుకొని దానికి తగిన వైద్యం, అంటే మనం సెకండరీ ప్రివెన్షన్ అంటాం. అంటే యూజువల్ గా మెజారిటీగా వచ్చేది రక్తనాళాలు పూడుకుపోవటం వల్ల వచ్చే స్ట్రోక్ ని ఇస్కిమిక్ స్ట్రోక్ అంటారు. మెజారిటీలో వాళ్ళలో వస్తుంది. ఇది మన సెకండరీ ప్రివెన్షన్ లో యాంటీ ప్లేట్లెట్స్, యాంటీ కోయాగులెంట్స్ అని చెప్పి, లేకపోతే కొలెస్ట్రాల్ తగ్గడానికి స్టాటిన్స్ అని చెప్పి, ఇవన్నీ మనం రెగ్యులర్ గా ఫాలో అప్ తీసుకుంటూ రెగ్యులర్ గా వాడుకుంటే గనక ఈ రెండోసారి వచ్చే స్ట్రోక్ ని చాలా వరకు తగ్గించే అవకాశాలు ఎక్కువ. రెండోది ఏంటంటే, స్మోకింగ్, ఆల్కహాల్ కంప్లీట్ గా ఆపేయటం, షుగర్, బీపీలు ఇవన్నీ కంట్రోల్లో పెట్టుకోవటం, ఇవన్నీ తగిన జాగ్రత్తలు టైమ్లీ తీసుకుంటే గనక డెఫినెట్ గా రెండోసారి స్ట్రోక్ రావటం అనేది చాలా వరకు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.